ప్రేమిస్తారా అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఇప్పుడు చూడొచ్చు ఆయన అసలు ఏమైంది అనే విషయాలు కూడా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్క అసలు సినీ నటులు కానీ, రాజకీయ నటులు కానీ రాజకీయ వేత్తలు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఆయన్ని ఎలా పరామర్శించాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడాలి? కూతుర్ని ఆయన అసలు కూతురులా పెంచలేదు, తల్లిలా పెంచారు. తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి తల్లి ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అంటే ఈయనకి అసలు మేము ఏ విధంగా మనోధైర్యాన్ని ఇవ్వాలి అంటూ కూడా సినీ నటులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. నిన్న కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించడానికి చిరంజీవి గారు, చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఆయన ఇంకొక మాట అన్నది ఏంటంటే, ఎంతమంది ఉన్నా నా కూతురు లేని లోటు ఎవరు తీర్చలేరు. మా అమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు మా అమ్మ రూపంలో ఎంతగానో ప్రేమించిన నా కూతురు కూడా వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన ఎంతో బాధలో ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూస్తుంటే ఆయన కార్లో ఎక్కినప్పుడు అన్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయి. నా తల్లి వెళ్ళిపోయింది, నా కూతుర్ని కూడా పంపించేసి వస్తాను అంటూ కూడా తన మనవరాల్ని చూస్తూ అన్న మాటలు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయని చెప్పొచ్చు. రోహిత్ చూడొచ్చు, చివరిసారిగా తన కూతుర్ని చూసుకుంటున్నారని చెప్పాలి. ఒకవైపు నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన ఎవరైతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇద్దరు పిల్లలు, కూతురు, కొడుకు కూడా నొప్పొస్తుంది అని చెప్పి ముందుగానే అన్నకి చెప్పడంతో అన్న ఎవరైతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు ఉన్నారో ఆయన దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన నిన్న మన ఆర్టీవీలో కూడా మాట్లాడడం జరిగింది, ఆర్టీవీతో కూడా. కానీ అప్పుడు కూడా ఆయన కళ్ళల్లో నుంచి అసలు నీళ్లు ఆగటం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించిన ఇంటి నివాసంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ మాకు కూతురు గురించే చెప్పేవాళ్ళు. ఆయన కూతురు బాగోగులో చూసేవారు. అసలు ప్రతి పండగ వచ్చిందంటే చాలు, పండగ వాతావరణం నెలకొంటుంది ప్రతి ఇంట్లో. కానీ మాకు మాత్రం నా కూతురు నా ఇంట్లో అడిగి పెట్టినప్పుడంతా కూడా ఆ పండగ వాతావరణం అనేది వస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఎవరికి సారె పెట్టాలి, ఎవరికి చీర పెట్టాలి అంటూ కూడా ఆయన ఏడుస్తున్న ఆ మాటలు కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయని చెప్పాలి. నేను నా కూతురికి అన్నీ ఇచ్చాను, చీర ఇచ్చాను, సారె పెట్టాను, ఇల్లు కూడా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక తండ్రికి ఇంత పిచ్చా అనేది మనకు అర్థమవుతుంది కూతురు అంటే. ఎందుకంటే 3 కోట్లు పెట్టి ఇల్లు దగ్గరలోని నా కూతురు ఎప్పుడు నాకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒక ఇల్లు 3 కోట్ల ఇల్లు కొనిచ్చి, అదేవిధంగా రోజు మధ్యాహ్నం భోజనం పంపించి, ఆయనకి కొంచెం మనసు బాగోకపోయినా, ఏది బాగోకపోయినా తన కూతురుతోనే మాట్లాడతారు అంటూ కూడా నిన్న ఆయన సన్నిహితులు కూడా చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తులతో కూడా కూతుర్ని వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా మీకు ఎంతమంది పిల్లలు, కూతురు ఉందా అని అడిగి మీ కూతుర్ని బాగా చూసుకోండి అంటూ కూడా కూతురు మీద ఉన్న ప్రేమ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. రోహిత్ ఇప్పుడు చూడొచ్చు, చివరిసారిగా అయితే అంత్యక్రియలన్నీ కూడా జరిగిపోతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు దూరంగా ఉండి అటువైపు చూడొచ్చు. అసలు ఆయన కళ్ళల్లో ఆ బాధని చెప్పలేని పరిస్థితి అని చెప్పచ్చు. మరోవైపు అంత్యక్రమాలు అన్నీ కూడా మొదలైపోతున్నాయి. గాయత్రి భర్త మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన కన్నీరు మున్నీరు అయిపోతున్నారో అటువైపు చూసుకుంటే కనుక. మరోవైపు ఆయన ఎవరైతే ఆ పక్కన ఉన్నారో ఆయన గాయత్రి వాళ్ళ అన్నయ్య, ఆయన కూడా అసలు చివరిసారిగా నాకు గుండెల్లో నొప్పి వస్తుంది, ఆవిడ ఆరోగ్యపరంగా కూడా అంత బాగానే ఉన్నారు, అలాంటిది ఈ విధంగా అవ్వడం అసలు అనుకోలేదు అంటూ కూడా నిన్న మనకు చెప్పడం జరిగింది. ఇటువైపు చూసుకుంటే కనుక రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఏం జరిగింది, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది, మా అమ్మ మరోసారి వెళ్ళిపోయింది అంటూ కూడా ఆయన ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన ఇప్పుడు కూడా అంటున్న మాటలు ఒకటే, రోహిత్, నా కూతురిని నేను వదిలేసి వస్తాను, నా కూతురిని అన్నీ ఇచ్చాను, అసలు నేనేం సంపాదించాను అంటే డబ్బు మర్యాద కాదు, కూతురు నాకు ముఖ్యం అనే మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఆయన మాటల్లో చెప్పలేకపోతున్నారే కానీ ఆయన గుండెల్లో ఎంత బాధ ఉందనేది కూడా మనకి కనిపిస్తూ ఉంది. మరోవైపు నుంచి అసలు చూడొచ్చు ఆయన మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన కళ్ళలో నీళ్లు ఆగటం లేదని చెప్పాలి. మరోవైపు రేపటి నుంచి నా కూతురు నాకు కనిపించదు అన్న బాధ మరోవైపు కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి ఎవరైతే గాయత్రి ఉందో తనకి ఏకైక సంతానం ఒక ఆ పాప ఉందో, ఆ పాప వయసు కూడా
చిన్న వయసు 12 ఏళ్ల వయసులోనే తను తల్లిని పోగొట్టుకోవడం అనేది అసలు చాలా బాధాకరం అని చెప్పాలి. రేపటి నుంచి తన కుమార్తె ఎవరైతే ఉందో మనవరాలు రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఎవరైతే ఉందో ఆవిడని కూడా నేనే చూసుకుంటాను నా కూతురులాగా అంటూ కూడా ఇందాక ఆయన సినీ నటులతో చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన్ని ఏ విధంగా పరామర్శించాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పాలి. అంత గారాల పట్టిని కోల్పోవడం అనేది అసలు ఎప్పుడు ఇదవని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు చూసుకోవచ్చు అక్కడి నుంచి ఎంత వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతగా బాధపడుతున్న విజువల్స్ కూడా చూడొచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు గాయత్రి గారి గారాల పట్టి ఆ పాప ఉందో ఆ పాప కూడా ఇక్కడ ఇందాక చివరిసారిగా తల్లిని చూసుకోలేక కళ్ళు తిరిగి పడిపోవడంతో పక్కకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్న మాట ఒక్కటే, నా కూతురిని నేను పంపించి వస్తాను, నాకు ఇంకో కూతురు ఉంది అని చెప్పి ఇందాక సినీ నటులతో కూడా చెప్పడం జరిగింది. అసలు మొత్తం కూడా ఛాయలు అల్లుకున్నాయనేది కనిపిస్తోంది. ఇంటి దగ్గర పరిస్థితి కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నట్టుగా కూడా ఇందాక మనం చూడడం జరిగింది. ఆవిడ పిన్ని కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏదన్నా ఉంటే నువ్వు మాతో ఫైట్ చేసేదానివి, అలాగే చావుతో కూడా ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకు చెయ్యలేదు, ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళావు, ప్రతి దానికి నీకు ఏదైనా కావాలి అంటే గొడవ పడి తీసుకునేదానివి, అలాంటిది ఎందుకు మరి చావుతో గొడవ పడలేదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి ఇటువైపు చూడొచ్చు. కుటుంబకులు కానీ వాళ్ళందరూ కూడా ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అక్కడ కూర్చున్న మహిళ ముందు ఎవరైతే నించున్నారో స్కార్ఫ్ కట్టుకొని బ్లాక్ డ్రెస్లో ఆవిడే మహానటి సినిమాలో చిన్ననాటి పాత్ర ఎవరైతే ఉన్నారో సావిత్రి గారి చిన్ననాటి పాత్ర పోషించిన మన రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి మనవరాలు ఆవిడ కూడా చూడొచ్చు. ఇందాకే తను సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. అందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చి కుటుంబీకులు అందరూ కూడా ధైర్యాన్ని నింపారని చెప్పచ్చు. కానీ రేపటి నుంచి నా తల్లి నేను ఎలా చూసుకోవాలి అంటూ కూడా ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి చూడొచ్చు. మరోవైపు చుట్టాలు కానీ లేకపోతే అందరితో ఆవిడ చాలా సన్నిహితంగా ఉండేది. న్యూట్రిషన్కి సంబంధించి సలహాలు ఇచ్చేవాళ్ళు. మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా సరే ఎప్పుడు తను వేరే వ్యక్తిలాగా కాకుండా ఇంట్లో మనిషిలాగా ఉండేది అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరోవైపు నుంచి అంత్యక్రియలు అన్నీ కూడా మొదలవబోతున్నాయి. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇక్కడ గాయత్రి గారి భర్త ఎవరైతే ఉన్నారో మహేంద్ర, ఆయన ఒక మహేంద్ర కంపెనీలో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఇటు చూడొచ్చు ఆ పక్కన ఉన్న వ్యక్తియే గాయత్రి గారి అన్నయ్య. ముందుగా ఆయనకే చెప్పడం జరిగింది నాకు గుండెల్లో నొప్పి వస్తుంది అంటూ కూడా. అంటే కొద్ది రోజుల నుంచి కూడా ఆవిడకి అజీర్తి సంబంధించి అంటే కొంచెం అరగకపోవడం, తిన్నది అరగకపోవడం, అదేవిధంగా అల్సర్కి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. చిన్న చిన్న ప్రాబ్లమే అనుకున్నామే తప్ప ఇలాంటి ప్రాబ్లం అని మేము అనుకోలేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్న మా చెల్లెలు గాయత్రి ఈ విధంగా అవ్వటం మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో తిరిగిన నీళ్లు అసలు ప్రతి ఒక్కరు కూడా కలిసి వేస్తున్నాయని చెప్పాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి గాయత్రి మీతో ఏ విధంగా ఉండేదని అడిగినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే నీరే సమాధానం చెప్తుంది అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అందరినీ మించి రాజేంద్ర ప్రసాద్ గారికి తీరని లోటు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. ఒకవైపు నుంచి చిన్నేటే తల్లిని కోల్పోవడంతో ఆ తల్లి నాకు మళ్ళీ నా కడుపున పుట్టింది అంటూ కూడా చిన్నప్పటి నుంచే కాళ్ళని చేతుల్లో పెట్టుకొని పెంచి ఆవిడికి సంబంధించిన ప్రతి ఒక్క పుట్టినరోజుని కానీ లేకపోతే పండుగల్ని కానీ ఇంట్లో ఘనంగా చేసేవాళ్ళు. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా అంటే ఆయన చెప్పేది కూడా ఒకటే, నీకు సంబంధించి అన్నిటినీ కూడా నేను చాలా ఘనంగా చేశాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అన్న కోపం తప్ప ఏమీ లేదు అని కూడా ఆయన ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఆ పాట ఉందో సినిమాలో, ఆ పాట ఇప్పుడు ఈయనకి అంకితం చేయొచ్చని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో కూడా కూతుర్ని కోల్పోయిన బాధ ఆ పాటలో రాజేంద్ర ప్రసాద్ గారి కళ్ళల్లో కనిపించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూడొచ్చు, తల్లి తల్లి నా చిట్టి తల్లి అంటూ కూడా ఆయన ఆ సినిమాలో ఏ విధంగా అయితే నటించారో ఆయన నటన కూడా అసలు